पूरा लोकल నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో అన్ని పార్టీల ప్రచారం జోరుగా కొనసాగుతుంది మనం ప్రస్తుతం వీసీకే పార్టీ అభ్యర్థి తెలంగాణ శ్యామ్ తోటి ఉన్నాము మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీరు తెలంగాణ అంటే అస్తిత్వం కోసం హక్కుల కోసం ఈ పోటీలో నిలబడ్డారా లేకపోతే ఒక అభ్యర్థిగా నిలబడ్డారా అంటే మేము ముందటి నుంచే చెప్తా ఉన్నాం బ్రదర్ ఇది ఇప్పుడే కొత్తగా మొదలైనటువంటిది కాదు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఎవరైతే మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలకర సీనన్న లాంటి మేధావులు ఎప్పటి నుంచో ఉత్తరాది పెత్తనానికి వ్యతిరేకంగా కొట్లాడుతూ ఉన్నారు దాంట్లో భాగంగా ఒక యంగ్స్టర్గా నేను చురుగ్గా పనిచేసేటువంటి వ్యక్తిని యాక్టివ్గా మాట్లాడేటువంటి వ్యక్తిని నాకు ముఖ్యంగా మా అమ్మ నాన్న మా తాతలు ముత్తాతలు మాట్లాడినటువంటి భాష యాస ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్లో తెలంగాణ ప్రజలందరికీ ఉత్తరాది మార్వాడి గుజరాతీ రాజస్థాన్లు చేస్తున్నటువంటి దోపిడీని వివరించి చెప్పడం ద్వారా పెద్ద ఎత్తున మాకు మార్వాడి గోబ్యాక్ ఉద్యమం చేసినప్పుడు పెద్ద ఎత్తున మాకు ఆదరణ వచ్చింది ప్రజల నుంచి సో మేము ఏమంటున్నామనంటే ఈ పార్టీలు ఏవి కూడా తెలంగాణ పార్టీలు కాదు అది బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇవన్నీ ఉత్తరాది పార్టీలు మా పార్టీ ఒకటే తెలంగాణ కోసము దక్షిణాది హక్కుల కోసము కొట్లాడేటువంటి పార్టీ చూడండి మా చేతిలో మహానుభావులు ఎంతమంది ఉన్నారు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మేము ఏమంటారు షాప్కి వెళ్తూ ఉన్నాం ఓట్లు అడుగుతూ ఉన్నాం వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి మధ్య మంచి ఓట్లు కొనుక్కోవాలని చూస్తూ ఉన్నారు మేము ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని సెక్యులరిజం బలపడాలని ఓట్లు అడుగుతా ఉన్నాం మీరే చూశారు మీరే సాక్ష్యం కాబట్టి ఓకే ఇది మా డిమాండ్స్ తెలంగాణ శ్యామ్ డబ్బుల కోసమే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడని చాలా మంది అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు ఒకరు చెప్పండి నేను చెప్తా నేను ఏమంటున్నా బ్రదర్ డబ్బులు కావాలి నాకు దేనికి కావాలి డబ్బులు వీళ్ళందరూ భోజనం చేయాలి మేమందరం పెట్రోల్ పోసుకోవాలి డీజిల్ పోసుకోవాలి కరపత్రాలు కొట్టించుకోవాలి జెండాలు కొట్టించుకోవాలి గడప గడప కరపత్రం తీసుకోవాలి మా డబ్బులు కావాలి కదా మరి ఎవరైతే ఇలా బీజేపీ ఆడు జోషి ఉన్నాడు కదా గోషి ఇట్లాంటి గోషీలు ప్రచారం చేస్తారు నేనేమంటున్నా డబ్బులు ఇస్తాను నేను తీసుకుంటా ఉంటాను ఎలక్షన్ ఆయన సార్ చెప్పిండు 40 లక్షలు ఖర్చు పెట్టొచ్చంట 40 లక్షలు నా దగ్గరలో మీరు ఇవ్వండి ఖర్చు పెడదాం మన పార్టీ కోసము మన తెలంగాణ కోసం 40 లక్షలు ఖర్చు పెడదాం అంటున్నా వాళ్ళు ఒకవేళ ఇస్తే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం దేనికి ఎన్నికల ప్రచారం కోసం మామూలు మేము కాదు డబ్బుల కోసం మేము తెలంగాణ ప్రజల కోసం పనిచేసే వాళ్ళం మేము కాబట్టి అలా అనేవాళ్ళు డబ్బుల కోసం పనిచేస్తున్నాం తెలంగాణ శ్యామ్ కాంగ్రెస్ పార్టీకి తెలియకుండానే సపోర్ట్ చేసుకుంటూ ఈ విధంగా నిల్చున్నాడు అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేసాం నిన్ననే కదా మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు అడిగితే ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి నిరుద్యోగులు నీకు వ్యతిరేకంగా నామినేషన్ వేశారు వాళ్ళకి ఎప్పుడు ఇస్తావు 2 లక్షల ఉద్యోగాలని వాళ్ళని అడిగాం రైతులు RRRలో భూములు కోల్పోయినటువంటి రైతులందరూ నీకు వ్యతిరేకంగా నామినేషన్ వేశారు వాళ్ళ సంగతి ఏంటని అడిగాము బీసీ డిక్లరేషన్ బీసీ బిల్లు పైన మీ పార్టీ స్టాండ్ ఏంది మీ ఎంపీల స్టాండ్ ఏందని ఆయన అడుగుతా ఉన్నాం దళిత బంధు పేరుతోని కేసీఆర్ మోసం చేశాడు నేను వచ్చాక ఇంకో స్కీమ్ తీసుకొస్తానని చెప్పాడు అడిగాం అనేక సమస్యలపైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నాం కదా మా పార్టీ మీరు అన్నట్టు ఆ కూటమిలో ఉన్నది ఎక్కడ ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మేము ఇండివిజువల్గా పోటీ చేశాము మేము కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను క్వశ్చన్ చేస్తా ఉన్నాం కదా మాకేం సంబంధం వాళ్ళకు బొట్టు పెట్టుకున్న క్రైస్తవుడు తెలంగాణ శ్యామ్ అని అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు బొట్టు పెట్టుకున్న క్రైస్తవుడు భారతీయుడు కదా బొట్టు పెట్టుకున్న క్రైస్తవుడు నేను ఒక బొట్టు పెట్టుకున్న క్రైస్తవుడా వాళ్ళేంది బొట్టు పెట్టుకున్న పాకిస్తానీలా ఎవరైనా అయితే అంటున్నారో బొట్టు పెట్టుకుంటేనో పెట్టుకున్నాడు అంటారు పెట్టుకోకపోతే పెట్టుకోవాలి మరి ఏం చేయాలి కేవలం బీజేపీ జెండా పట్టుకొని నరేంద్ర మోడీ జిందాబాద్ అనాలి హిందువులకు పెట్రోల్ రేటు పెంచినా డీజిల్ రేటు పెంచినా గ్యాస్ రేటు పెంచినా మంచినీళ్ళు రేటు పెంచినా జన్ధన్ ఖాతాకులో దందాన్ పైసే దాల్తా అన్నా సప్పుడు ఏం చేసినా నరేంద్ర మోడీ జిందాబాద్ అనాలి టోపీలు పెట్టుకొని బీజేపీ కండవ కప్పుకొని తిరుగుతూ ఉన్నారు ముస్లింలు చూసినారు కదా మరి వాళ్ళందరూ ఎవరు బ్రదర్ వీళ్ళ పార్టీకి జిందాబాద్ కొడితేనే మేము హిందువులకు వ్యతిరేకం కాదు బీజేపీకి వ్యతిరేకం నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడికి వ్యతిరేకం మేము హిందువులకు వ్యతిరేకం కాదు హిందువులు మా బంధువులు ఏ బంధువులు మమ్మల్ని అన్నల్లాగా మనుషుల్లాగా చూసేటువంటి వాళ్ళు మా బంధువులు సనాతనవాదులు ఎవరైతే ఉన్నారో కులవాదాన్ని సమర్థించే వాళ్ళని మేము సమర్థించాం మాది పురాతనవాదం మాది సమ్మక్క సారక్క ధర్మం వాళ్ళది సనాతన ధర్మం మేము ఈ ధర్మం వైపు ఉంటాం కులం లేని ధర్మం మాకు కావాలి అది క్రైస్తవం అయినా ముస్లిం అయినా హిందుత్వం ఏదైనా సరే మా మతంతో పంచాయతీ లేదు నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ అంత ద్రోహం నీకేం చేసినాయి అంతగానం నువ్వు ఈ రేంజ్లో మాట్లాడడానికి గల కారణం ఏంటి నరేంద్ర బండి సంజయ్ ఏమన్నాడు కేసీఆర్ని పట్టుకొని 4 కోట్ల మంది జీతగాడు అనడా లేదా మరి 140 కోట్ల మందికి నరేంద్ర మోడీ గారు ఇచ్చినట్టు 10 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీలు ఏం చేయకుండా వ్యక్తిగతంగా ఆయన మీద నాకేం కోపం లేదు ఆయనకు దెబ్బ తగిలితే ముందు హాస్పిటల్కి నేను తీసుకుపోతా 1000 రూపాయలు ఇచ్చి కాబట్టి మేమేమంటున్నాం ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయి మా తెలంగాణకు కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ నవోదయ పాఠశాలలు కానీ మాకు మా ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడం కానీ మా జాతరకు ఇన్ని నిధులు కేటాయించడం కానీ ఇవన్నీ మన తెలంగాణ బిడ్డల కోసమే కదా తెలంగాణ శ్యామ్ ఒక్కడి ఇంట్లోకే రావు కదా ఇవన్నీ
కాబట్టి నరేంద్ర మోడీ గారు మెజారిటీగా దేశంలో హిందువులు ఉన్నారు కాబట్టి హిందూ అనేటువంటి ముసుగులో మనందరినీ నింపి అభివృద్ధి చేయకుండా ఏమంటారు ఇక్కడ ఉన్నటువంటి సంపదను మొత్తం గుజరాత్కి దోసుకొని పోతా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారి పట్ల వ్యక్తిగతంగా నాకేం కోపం లేదు. ఆయన ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ నెరవేర్చమని ప్రజల తరఫున మేము కొట్లాడుతూ ఉన్నాం. నాకేం కోపం, వ్యక్తిగతంగా ఆయన మీద ఏం కోపం లేదు. భారతదేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టడానికే తెలంగాణ శ్యామ్ వాళ్ళు లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు అని అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు కాదు బ్రదర్, నేను విడగొట్టాలి అని అనుకుంటే విడిపోతే కలవాలి, ప్రపంచం అంతా కలవాలనుకుంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అన్ని కలుస్తాయి అట్లా. మరి అడగండి అట్ట కూడా. ఒకవేళ నేను చెప్తేనే కలుతుంది అనుకుంటే అది కూడా కలపమని చెప్తున్నా. నాకు విడగొట్టు కాదు, పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని, శ్రీలంకని అన్నింటి కలిపి మళ్ళీ అఖండ భారత్ చేయమనండి, దానికి ముందటుంటా. ఇలా మాట్లాడే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి సంపదని దోసుకపోవడం కోసం, గుజరాతీ, మార్వాడి, రాజస్థానీలకు దోసుకపోవడం కోసం మాలాంటి వాళ్ళకు ముద్రలు వేసేటువంటిది మేము అవి పట్టించుకోం బ్రదర్. అంటే నువ్వు ముఖ్యంగా తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి భారతదేశం అంటే ఇటు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం మధ్యలో విభేదాలు చిచ్చు మంట పెట్టడానికే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు అని అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తావు? ఇది భారత రాజ్యాంగం. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ దేశం నాది, ఈ దేశం మూలవాసిని నేను. ముందుగా మా ఊరు అంటే ఇష్టం, తర్వాత మా మండలం అంటే ఇష్టం, తర్వాత మా జిల్లా ఇష్టం, తర్వాత మా రాష్ట్రం ఇష్టం, తర్వాత దక్షిణాది అంటే ఇష్టం, తర్వాత నాకు దేశం ఇష్టం, తర్వాత ప్రపంచం ఇష్టం. ఈ దేశం నాది. భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ నేను ఫస్ట్ భారతీయుని, చివరిగా కూడా భారతీయుని అన్నాడు. నేను ఫస్ట్ మా ఊరు వాడిని, తర్వాత నేను భారతీయుని. మా ఊరు కదా తెలంగాణ, మా ఊరు. దక్షిణాది మా దక్షిణ మధ్య రైలు ఉంది బ్రదర్. దక్షిణాది మధ్య రైల్లో ఉత్తరాదులు తిరగరా? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది. సౌత్ ఇండియాలో ఉన్నాయా? నార్త్ ఇండియాలో లేవా? నార్త్ వాళ్ళు కొనుక్కోరా? అని మేము దక్షిణాది హక్కుల గురించి మాట్లాడుతుంటే దేశాన్ని విడదీయాలని అనుకుంటారు. వీళ్ళని మాకెందుకు అటువంటి ముద్రలు వేస్తారు? వాళ్ళు కలపాలనుకుంటారు అట్లా. ఇక్కడ ఉన్న క్రైస్తవులను గౌరవించరు, ముస్లింలను గౌరవించరు, వాళ్ళు ఇంకేం కలుపుతారు? దళితులను కూడా గౌరవించరు. ఇక రెండు జాతీయ పార్టీలు, ఒకటి ప్రాంతీయ పార్టీ పోటీ చేస్తున్నాయి ఈ నియోజకవర్గంలో, జూబ్లీహిల్స్ లో. మీదేమో కొత్తగా ఇక్కడ నువ్వు మళ్ళీ జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తున్నావు. మరి వాటి మధ్య ఒక 2-3 పెద్ద టైర్ల కింద నిమ్మకాయ వాళ్ళు నలిగిపోయినట్టు నలిగిపోతావు అని అంటున్నారు అందరు. మరి ఏం చెప్తావు వాళ్ళకి? అలాగే మీ గుర్తు కూడా కుండ, మీ కుండ వగిలిపోతుంది అని చెప్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? కుండ వెనకట అందరికీ, దీంట్లో ఈ కుండలో అందరూ అన్నం వండుకున్నోళ్ళు, నీళ్లు తాగినోళ్ళు, బాయికాడి పోయినోళ్ళు. నాగరికత మొదలైందే మట్టి నుంచి. ఆ మట్టిలో నుంచి పుట్టిందే ఈ కుండ. శాలివాహనులకు కులానికి సంబంధించినటువంటి కుండ. ఓకేనా? ప్రకృతిలో పుట్టినటువంటిది ఇది. వాళ్ళది వాడిపోయిన పువ్వు, ఏమంటారు, ఇరిగిపోయిన చెయ్యి, గాలి లేని కారు, ఈ 3 మా కుండ కింద అన్నీ కూడా పోవాల్సిందే. కాబట్టి 3 పార్టీలన్నీ మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ పార్టీలు. దాని పేరు భారతీయ జనతా పార్టీ కాదు, ఇంతకుముందు చెప్పిన మార్వాడి జనతా పార్టీ. కాబట్టి మీలాంటి జెన్యూన్ జర్నలిస్టులు, మాలాంటి నిస్వార్థ పరులకు సపోర్ట్ చేయాలి. కుండ గుర్తు పైన ఓటేసి నన్ను గెలిపిస్తే కనుక ఈ కిషన్ రెడ్డిని గుజరాత్కి పంపిద్దాం, కేసీఆర్ని ఫామ్ హౌస్కే పరిమితం చేద్దాం, రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పంపిద్దాం. నేను ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నా బ్రదర్, 10 ఏళ్ళు ఇక్కడి నుంచి ఎవరు ఏ పార్టీ నాయకత్వం వహించింది? బీఆర్ఎస్ కదా. మరి ఎందుకు అభివృద్ధి చేయాలి? రెండోది, 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు కిషన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి కదా. కుర్కురే ప్యాకెట్లు, 2000 రూపాయలు డ్రమ్ములు ఓపెన్ చేసాడు కాదు కదా. ఆయన రేవంత్ రెడ్డి వచ్చిన 100 రోజులనే హైదరాబాద్ని అందంగా తయారు చేస్తాడు. మరి ఏడ చేసి చేయలేదు కదా. అంటే ఈ నియోజకవర్గంలో నీ పార్టీని గెలిపిస్తేనే నిధులు కేటాయిస్తాడా? అట్లా కాదు కదా, ప్రజాస్వామ్యం అనబడదు కదా అది. కాబట్టి 3 పార్టీలు, ఉత్తరాది పార్టీలు, ఢిల్లీకి గులాంగిరి చేసేటువంటి పార్టీలు మా పార్టీని గెలిపించామని మన ఛానల్ వేదికగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. తెలంగాణ శ్యామ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి నేనే గెలుస్తా అని చెప్తున్నాడు. ఎప్పుడు నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్ని వేల మెజారిటీ తోటి తెలంగాణ శ్యామ్ ఈ నియోజకవర్గంలో గెలవబోతున్నాడు? ఇప్పుడు నేను ఒకటి బ్రదర్, ఓటు చోరీ జరిగింది. ఓటు చోరీ జరగకుండా నిజాయితీగా ప్రజలందరూ ఏమంటారు, ప్రజలకు మద్యం పంచకుండా, డబ్బులు పంచకుండా పెద్ద ఎత్తున నిజాయితీగా వేస్తారని నేను అనుకుంటా ఉన్నా. కొంతమంది ప్రజలు అడ్డం మీద కూలీ చేసుకునేటోళ్ళు, ప్రజాస్వామ్యం పట్ల ఓటు విలువ తెలియనటువంటి వాళ్ళు మాకేం ఇస్తావు బిడ్డ, మాకేం పోస్తావు బిడ్డ అని అడుగుతూ ఉన్నారు. ఓటు నమ్ముకోవడం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అనేది కాదు. మేము నిజాయితీగా మీకోసం కొట్లాడేటువంటి వ్యక్తులం. మందు తీసుకోకుండా, డబ్బులు తీసుకోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఓటేయండి. అలా ఓటు వేసినట్టయితే కనుక మెజారిటీ నేను ఎలా చెప్పగలుగుతా బ్రదర్? చెప్పలేను కదా. గెలిచిన తర్వాత 14వ తారీఖు రిజల్ట్ కదా, చూద్దాం. నేనైతే గెలుస్తానని నమ్మకం నాకున్నది. నేనైతే గెలుస్తా. ప్రధానంగా వాళ్ళు మద్యం పంచకుండా, డబ్బులు పంచకుండా ఓట్లు అడగమని చెప్పండి. అంటే ఇప్పుడు మీకు నమ్మకం ఉందా ఈ రోజుల్లో మద్యం పంచకుండా, డబ్బులు పంచకుండా గెలుస్తామని నమ్మకం ఉందా? అసలు ప్రజలు ఓటేస్తారా అట్లా? ఇప్పుడు ఆ మార్పు తేవడం కోసమే కదా. గుమ్మడి నరసయ్య గారు ఏ డబ్బులు పంచి 5 సార్లు ఇల్లెందు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారు? ఏ డబ్బులు, ఏ మద్యమో పంచలేదు కదా. అటువంటి పరివర్తన తీసుకురావడం కోసమే కదా మాలాంటి వ్యక్తులు, మా పార్టీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా సభ్యులు కానీ మేమందరం పనిచేసేది. సో మేమేమంటున్నాం అంటే, ఇలా ప్రజలకు ఈ పార్టీ ఆ పార్టీ, మొన్న చేవెళ్ళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏం చెప్తారు? అక్కడి నుంచి ఎంపీగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు, ఉన్నది ఇంకొక ఆమె పేరు ఇంద్ర సబితారెడ్డి.
ఆమె మీద ఈమె మీద ఆయన 3 పార్టీలు ఒకరి మీద ఒకరు నూక్కుంటారు తప్ప దానికి ఆ నిర్లక్ష్యానికి గల కారణం ఏంటి, ఏ రాజకీయ నాయకులు అక్కడ రోడ్లో పొక్కలు ఎందుకు ఉన్నాయి అనేటువంటి దాంట్లో మాత్రం వాళ్ళు లేరు. కాబట్టి మేము ఏమంటున్నాం, రాజకీయం అన్నాక ఒకరి మీద ఒకరు బురదేసుకోవడం కాదు, మీ ఓటు అనేటువంటి ఆయుధంతోనే ఒక రాజకీయం. ఇది భారత రాజ్యాంగము, ఇది కుండ, ఇక్కడ కనిపిస్తున్న మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, ఓకేనా, మహాత్మా పూలే, ఈ మహనీయులందరి కోసం పనిచేసేది మాది. కాబట్టి ఈ అన్ని పార్టీలు ఒక పార్టీల మీద నూక్కుంటా ఉన్నాను. నాకు అవకాశం ఇవ్వండి ప్రజలారా, మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించండి. ఇక చివరి ప్రశ్న, ఇక తెలంగాణ శ్యామ్ ఇంత కష్టపడుతున్నాడు, తెలంగాణ శ్యామ్ ఇంత తిరుగుతున్నాడు దేంట్లో ప్రచారంలో, మరి డబ్బులు మరి నీకు నీ జేబులో నుంచి ఖర్చు పెట్టుకుంటున్నావా, ఎవరైనా ఇచ్చిరా మరి నీకు పైసలు? పోయేటప్పుడు నువ్వే నాకు 100 రూపాయలు ఇచ్చిపో బ్రదర్. నా ఫోన్ నెంబర్ 9000806754. నేను ఎన్నికల కమిషన్కి ఇచ్చింది లెక్క చెప్పాలి కదా, నాకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయో పాన్ కార్డు కూడా వస్తాయి కదా. నా దగ్గర పైసలు మీకు చేతులెత్తి దండం పెడతాను ప్రజలారా. ఒక బ్రాహ్మణుడి నుంచి మొదలు పెడితే ఒక దళితుడి వరకు ఈ రాష్ట్రంలో ఎవరిపైన దాడి జరిగిన, అన్న నమస్తే, కుండా గుర్తు మర్చిపోకండి, 19 నెంబర్ సీరియల్ కుండా గుర్తు, ఓకేనా, మర్చిపోకండి. నీ చేతిలో పట్టుకున్నాను కాబట్టి ఎవరికి అన్యాయం జరిగినా, అక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన దాడి జరిగిన పోయాము, ఒక క్రైస్తవుడి పైన దాడి జరిగిన పోయాము, ఒక ముస్లింల పైన దాడి జరిగిన పోయాము. మా పార్టీ అనేక సమస్యలపైన కొట్లాడింది. బీసీ రిజర్వేషన్ మొన్న బంద్లో పాల్గొని కొట్లాడింది. ముఖ్యంగా ఇక్కడ ఒక సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, మా సౌత్ బడ్జెట్ సౌత్కే కేటాయించాలని మనం గతంలో మాట్లాడుకున్న అనేక అంశాలు, అటువంటి డిమాండ్స్ మా పార్టీ డిమాండ్స్. కాబట్టి దాంట్లో కరపత్రంలో కనిపించేటువంటి మహనీయుల ఆశయాల కోసం పనిచేసేది మా పార్టీ. కాబట్టి నా దగ్గర అయితే డబ్బులు లేవు బ్రదర్, నువ్వే పోయేటప్పుడు 100 రూపాయలు ఇచ్చిపో, నీకు తెలిసిన వాళ్ళతో 19 నెంబర్ కొండ గుర్తు మీద ఓటు కూడా ఏమని చెప్పు.